టు సమీరా కిచెన్ రెసిపీ మీరు అందరూ బాగాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వారు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు పొద్దున్నే మార్నింగ్ లెమన్ రైస్ చేయబోతానండి. ఇది టిఫిన్లకైతే చాలా బాగుంటుంది, పిల్లలకి తిన్నికి కూడా చాలా బాగుంటుందండి. మనం రైస్ అని కుక్ చేసుకునేది తీసుకోవాలండి, పొడికి చేసుకోవాలి. మనకు రాత్రి నైట్ మిగిలిన రైస్తో కూడా మనం లెమన్ రైస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొద్దిగా తాజా కరివేపాకు తీసుకున్నాను, 2 లెమన్ తీసుకున్నాను, కొద్దిగా పల్లీలు తీసుకోవాలండి, వట్టి మిరకాయలు తీసుకుని ఇక్కడ పెద్ద బొగన పెట్టుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకున్నాక పెద్ద బొగన ఎందుకంటే మనం కలుపుకోనికి చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది 1 కప్ ఆయిల్ వేసుకున్నాను. అంటే ఆయిల్ కొంచెం మనకు ఎక్కువనే పడుతుంది. ఆయిల్ హీట్ అయినప్పుడు కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకునేప్పుడు అవి కొంచెం మనకు కాగినప్పుడు ఇక్కడైతే బుడ్డిపప్పులు వేసుకుంటున్నానండి. 1 కప్ వేసుకున్నాను. చాలా బాగుంటాయి ఇక్కడ బుడ్డిపప్పులు వేసుకునేప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్నాక కొంచెం మనం వట్టి మిరకాయలు తెంచుకొని వేసుకోవాలండి. మనం ఒక 5, 6 అయినా వేసుకోవచ్చు, మీరైతే అలాగనే వేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న తెంచుకొని వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకునేప్పుడు మళ్ళీ 1 చెంచా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది మనం చూసుకొని వేసుకోవాలా, తక్కువైనా కానీ ఏం కాదండి, ఎక్కువ అయితే మన పిల్లలు తినరు. ఇక్కడ అయితే చిన్న ఉస్కుంతో పసుపు యాడ్ చేసుకుంటానండి. పసుపు వేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి. దూరగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ తాలింపు ఉన్నది, ఇక్కడ ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నానండి. ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి లెమన్ రైస్లో. ఇవన్నీ కొంచెం మనం దూరగా ఫ్రై చేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ అనేది. ఇవన్నీ మాడిపోతే మనకు పనికి రావండి. ఇప్పుడైతే 2 లెమన్ జ్యూస్ తీసుకున్నానండి. మీరైతే రైస్లో వేసుకోవచ్చు, నేనైతే దీంట్లోనే వేసుకుంటానండి. దీంట్లో వేస్తే మన రైస్ కలుపునికి చాలా బాగుంటుంది. మనం మెతుకు పుల్లతనం బాగా వస్తుందండి, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. రైస్ అయితే నేను పొడి పొడి చేసుకున్నాను. గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టుకుని మనం కొంచెం దమ్ చేసుకోవాలండి. ఆవిరి వచ్చే వరకు మనం దమ్ చేసుకోవాలి. చలికాలం కాబట్టి కొంచెం వేడికి తింటే చాలా బాగుంటుంది నాష్ట అనేది. మా పిల్లలు ఇష్టంగా తింటారండి పులిహోర అన్నం. ఈరోజు బడికి కూడా ఇది తీసుకుపోతున్నారు. మమ్మీ నువ్వు చాలా బాగా చేస్తావు మమ్మీ అని చేపించుకుని చేసుకుపోతారు. ఉత్త తెల్ల రైస్ కట్టినా కానీ మా పిల్లలు తీసుకుపోతారు. ఇలా చేస్తేనే తీసుకుపోతానండి. ఈ రైస్ పెట్టి నేను కొంచెం ఇక్కడైతే యాప్ పచ్చడి అయినా పెడితే మా పిల్లలు హ్యాపీగా తింటారండి. మనం నైట్ మిగిలిన రైస్ కూడా చేసుకుంటే చాలా బాగుంది. మీరు కూడా చేసినాక నా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.